ఇలాంటి 5 సంవత్సరాల మన పరిపాలన, మరోవైపున చంద్రబాబు నాయుడు గారి 2.5 సంవత్సర పరిపాలన. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు అప్పట్లో, జగన్ చేసేటివన్నీ చేస్తాను, జగన్ చేసేటివి కాక ఇంకా అదనంగా ఇవన్నీ ఇస్తాను అని చెప్పిన మనిషి. మనం చెప్పిన ప్రతి పథకము కూడా, మనం చేసేటివన్నీ కూడా ఆయన 3 ఎక్కువ చేస్తానన్నాడు. మనం అమ్మఒడి 15,000 ఇస్తామంటే ఆయన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అన్నాడు. ఏ ఇంటికి పోయినా కానీ ఆయన కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి ఒక బాండ్ ఇచ్చేవాళ్ళు. ఆ బాండ్ల మీద సంతకం పెట్టేవాళ్ళు. ఆ బాండ్ల మీద వీళ్ళిద్దరు ఫోటోలు ఉండేటివి. నేను పవన్ కళ్యాణ్ ఇద్దరం మేము ప్రమాణం చేసి చెప్తా ఉన్నాము, ఇవన్నీ మీకు అందరికీ వర్తిస్తాయి, సినిమా స్టార్ట్ జూన్ 2024 అని చెప్పి డేట్ కూడా. ఇంటింటికి ఎవరింటికి పోయినా కూడా జగన్ 15,000 కదమ్మా ఇస్తూ ఉన్నాడు అమ్మఒడి కింద. మీ ఇంట్లో ఎంతమంది అమ్మ పిల్లలు? 1, 2, 3, 4. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 స్టార్ట్. ఆ నుంచి స్టార్ట్ అయితే మనం చేసేది ఇంత, ఆయన చెప్పింది 3. మనం ఏం చెప్తా ఉంటుంది? చేయూత కింద ప్రతి 45 ఏళ్ళ వయసు నిండిన ప్రతి అక్కను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ, ఆ అక్కకు తోడుగా ఉంటూ 18,750 ప్రతి అక్కకు ఇస్తూ, 4 ఏళ్ళలో 75,000 రూపాయలు ఇస్తూ, వాళ్ళని అమూల్ని తీసుకొని వచ్చి, ఐటీసీ తీసుకొని వచ్చి, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ తీసుకొని వచ్చి, రిలయన్స్ని తీసుకొని వచ్చి, ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీలు తీసుకొని వచ్చి బ్యాంకుల లింకేజ్ ఇచ్చి వాళ్ళందరినీ వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టించే కార్యక్రమం మనం చేస్తే, ఈయనేమన్నాడు? జగన్ ఇచ్చేదంతా మా 18,750 ప్రతి 50 ఏళ్ళు నిండిన ప్రతి అక్కకు. 50 ఏళ్ళు నిండిందా మీ అత్తకు, మీ అమ్మకు అని ఇంటికి వచ్చి అడిగేవాళ్ళు. 50 ఏళ్ళు నిండిన అత్తలున్నారా, 50 ఏళ్ళు నిండిన అమ్మలున్నారా? అయితే వాళ్ళకు 48,000, నెల 4,000 పెన్షన్. నిరుద్యోగ భృతి, ఏ పిల్లోడు కనపడినా నిరుద్యోగ భృతి నెల 3,000. ఏ పిల్లాడు కనపడినా సంవత్సరానికి 36,000. జగన్ ఇవ్వలేదు కదమ్మా, మేము ఇస్తాము. ఏ పథకమన్నా తీసుకోండి, 50 ఏళ్ళకి పెన్షన్ కానివ్వండి, నిరుద్యోగ భృతి కానివ్వండి, లేదా ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు జగన్ ఇవ్వండి మేము ఇస్తూ ఉన్నామమ్మా. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెల 1,500, సంవత్సరానికి 18,000. ఇలా ఎన్ని బాండ్ల రూపకంలో పెట్టి, ఆడబిడ్డ నిధి అని అంటూ, నిరుద్యోగ భృతి అంటూ, 50 ఏళ్ళకే పెన్షన్ అంటూ, రకరకాల పద్ధతుల్లో రకరకాల విధంగా మనం ఇచ్చే వాటికన్నా 3 ఎక్కువ ప్రామిస్ చేయడం, ప్రతి ఇంటికి బాండ్లు వేయడం, ప్రతి ఇంటికి వెళ్ళి ఆ బాండ్లు సంతకాలు పెట్టిన బాండ్లు అందరికీ ప్రతి ఇంటికి ఇచ్చి మభ్యపెట్టడం, మోసం చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. ప్రజలు మోసపోయినారు, ప్రజలు నమ్మినారు, ప్రజలు ఇవాళ తెలుసుకున్నారు. ఈ 2.5 సంవత్సర కాలంలో ప్రజలు అందుకనే ప్రతి ఇంట్లో బేరీజు వేస్తూ ఉన్నారు. మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎలా పరిపాలన జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది అని చెప్పి. ఈరోజు ఒకవైపున చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి పథకము మోసం కింద తయారైన పరిస్థితులు ఒకవైపున ఉంటే, మరోవైపున చంద్రబాబు నాయుడు గారి అరాచక పాలనలో, రెడ్ బుక్ రాజ్యాంగంలో వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా కుప్పకూలిపోయినాయి. ఈరోజు స్కూళ్ళన్నీ కూడా శిథిలావస్థకు చేరిన పరిస్థితులు, హాస్పిటల్స్ అన్నీ కూడా శిథిలావస్థకు చేరిన పరిస్థితులు, ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్ వంటి బకాయిలు ఏకంగా పేరుకుపోయి పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు, పేదవాడు హాస్పిటల్కి పోలేని పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. వ్యవసాయం పూర్తిగా తిరోగమనం, ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాక రైతులు తెగమ్ముకుంటా ఉన్న పరిస్థితులు, ఆర్బీకేలు నిర్వీర్యం, ఈ క్రాప్ నిర్వీర్యం, ఉచిత పంటల బీమా నిర్వీర్యం, వ్యవస్థలన్నీ పూర్తిగా కుప్పకూలిపోయినాయి. మరోవైపు మహిళా సాధికారత చూస్తే చివరికి స్కీముల కథ దేవుడెరుగు, మనం ఇస్తా ఉన్న స్కీములు రద్దు కావడం దేవుడెరుగు, వీళ్ళు ఇస్తామని చెప్పిన హామీలు మోసంగా తేలడం అన్నది దేవుడెరుగు. చివరికి మహిళలకు 0 వడ్డీ సైతం కూడా ఎగరగొట్టి మహిళలను రోడ్డు పాలు చేసిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇవన్నీ ఒకవైపున కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపున చూస్తే ఎవరైనా క్వశ్చన్ చేస్తే, ఎవరైనా ప్రశ్నిస్తే వినిపించేది ఏమిటి అని అంటే కేసులు, అది అక్రమ కేసులు.
ఎవరి మీదైనా కానీ అక్రమ కేసులు, ఎవరినైనా కూడా భయంతో వాళ్ళని లొంగ తీసుకునే కార్యక్రమాలు ఇవి కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పాలనకు మన పాలనకు మధ్య ఈరోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో ప్రజల మన వైపు ఉన్నారు. ఫ్రీగా ఫేర్గా ఎన్నికలు జరిగితే 2.5 సంవత్సరానికే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఇంటికి పంపించే విధంగా ప్రజలు మ్యాండేట్ ఇచ్చే ఎన్నికలు కాబోతాయి. కానీ మనందరికీ తెలిసిన ఎక్స్పీరియన్సే, మనందరికీ తెలిసిన విషయాలే. చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఫేర్గా ఎన్నికలు జరగనివ్వడు అని చెప్పి ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. మొన్ననే మనం చూసినాం, ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఎంపీటీసీ ఎంపీపీలు ఎన్నికలు కానీ, మున్సిపాలిటీలు కానీ, జెడ్పీ చైర్మన్లు కానీ మన కళ్ళ ఎదుటే మనం అంతా చూసాం. మేయర్లు కానీ బలవంతంగా ఏ మాదిరిగా అధికార దుర్వినియోగం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా దౌర్జన్యం చేసి, ప్రలోభాలు పెట్టి దౌర్జన్యం చేసి ఏ రకంగా ఎన్నికలు రిగ్ చేసే కార్యక్రమం చేస్తాడో మనమంతా కూడా చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఇక్కడ ఎన్నికల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళం కూడా ఆషామాషిగా తీసుకోవాల్సిన ఎన్నిక కానే కావు. ఎక్కడైనా ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కార్యకర్తల కోసం మనం నిలబడే ఎన్నిక ఈ ఎన్నికలు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. గెలుపు ఓటమి పక్కన పెట్టేసేద్దాం. చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యాలు ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో, ఏం చేస్తాడో, ఏ మేరకు చేస్తాడో వేరే విషయం. కానీ ఆ కార్యకర్తకు దౌర్జన్యం చేసిన మా నాయకుడు మాకు తోడుగా ఉన్నాడు అన్న భరోసా ఆ కార్యకర్త కలగాల. నన్ను ఓడించడం కోసం, ఒక చిన్న కార్యకర్తలైన నన్ను ఓడించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇంత అధికార దుర్వినియోగం చేసినా కూడా మా నాయకుడు నాతోనే ఉన్నాడు అన్న భరోసా మీలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కార్యకర్తకు కలిగించాల్సిన ఎన్నిక ఈ ఎన్నిక అనేది గుర్తుపెట్టుకోండి. అలా భావన వచ్చినప్పుడే రేపొద్దున మీ ఎన్నికల్లో ఆ కార్యకర్త మీకోసం రెట్టించిన ఉత్సాహంతో మీకోసం పనిచేస్తాడు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక్కడ ఈ విషయంలోనే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ఎలక్షన్స్ కూడా పెట్టడానికి కూడా అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉన్నాడు. ఒక రకంగా ఇది మనకు మంచిది, నిజంగా డైరెక్ట్ ఎలక్షన్ జరగడం అన్నది కూడా. ఎందుకంటే కనీసం ఒక బలమైన అభ్యర్థి ఆ డైరెక్ట్ ఎలక్షన్స్లో పోటీలో గట్టిగా నిలబడితే ఆ మున్సిపాలిటీకి చైర్మన్ గానో, లేకపోతే ఆ మండలానికి ఎంపీపీగానో, లేకపోతే జెడ్పీ చైర్మన్గా అయినా కానీ, లేకపోతే మేయర్గా అయినా కానీ, ఇంకొకటైనా ఎక్కడైనా కూడా ఒక బలమైన అభ్యర్థి అక్కడ పోటీలో నిలబడితే కనీసం మిగిలిన స్థానాలకు ఆ బలమైన వ్యక్తి సూపర్విజన్ ఉంటుంది, మానిటరింగ్ ఉంటుంది అన్నది మనకు కలిసి వచ్చిన అంశం.